ఎప్పుడు భోజనానికి పోతారా? అట్లా కాదమ్మా, ఎప్పుడు వచ్చినా భోజనానికి పోతారా? లోకల్లో కాదు కదా, బయటికి భోజనానికి పోయే కూడా లేదు కదా, ఇక్కడే ఉండాలి కదా. ఇప్పుడు ఎవరు ఈరోజు మీది కూడా అడిగారా? ఏమైంది మీకు? ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? పొద్దున వచ్చారా? ఓకే, ఎట్లా ఉంది ఇప్పుడు? తగ్గిందా? చూసారా ఇక్కడ బానే? ఇక్కడ ఇక్కడేమి ఇక్కడ కూర్చున్నారు మరి? ఎక్కడి నుంచి? అవతల వాడు. అక్కడికి రావట్లేదా వీళ్ళు? రామ్మా, ఏం అవసరం లేదమ్మా, నేను చెప్తాను పైన. ఇది ఓటీనా? ఏంటి వీటికి లాక్ వేశారు? మీరెవరు? ఇప్పుడు వచ్చారా? యాడుంట్రీ? ఎక్కడుంట్రీ అంటే? మీ పేరేమి? మీరు రోజు ఎప్పుడు ఎవరు వచ్చినా ఉండరు అసలు. తిన్న ఎట్లా వెళ్తారండి బయటికి తినడానికి? ఇక్కడ తెప్పించుకొని తినాలి కదా. ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి తెలుసా? ఇక్కడ అసలు ఎవ్వరు ఉండరు డాక్టర్ అని. నైట్ టైము వీళ్ళే ఉంటున్నారు. ఇదొక రీజన్ అయిపోయింది, ఇది కామన్ రీజన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎందుకు టాయిలెట్స్ క్లోజ్ చేశారు? మీరు క్లినిక్ అవర్ ఎందుకు లేదు? నేను అడుగుతుండేది ఏమండి, ఇప్పుడు ఈరోజు మామూలుగా ఎంతమంది ఉండాలా? డాక్టర్స్ ఎంతమంది ఉండాలా ఇక్కడ అంటున్నా? నైట్ ఎమర్జెన్సీ కేసెస్ వస్తే అన్ని కంప్లైంట్లు పెట్టుకొని వార్డ్స్ ఎక్కడ? ఇక్కడంతా క్యాజువాలిటీనా? ఏమ్మా, ఎవరున్నారు డాక్టర్స్? డ్యూటీలో మీరెవరు? మీరు అడ్మిట్ అయ్యారు? పేషెంట్ అటెండెంట్? అవును. నమస్తే నమస్తే, ఏమైందినా? ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? షుగర్ ఉందా మీకు? మరి ఎందుకు కాలు అట్లంతా అయింది? ఉబ్బిపోయినాయమ్మా. వెరికోస్ ఆపరేషన్ అయింది. ఓకే, ఎక్కడ చూపించుకున్నారు? హైదరాబాద్. ఏ ఊరు మీది? అరికేరా? ఓకే ఓకే. ఎంత ఖర్చు వచ్చింది మీకు అక్కడ హైదరాబాద్ లో చూపించుకున్నప్పుడు? ఆరోగ్యశ్రీ కార్డు. ఓకే, ఇక్కడ బానే చూసారా నిన్నటి నుంచి డాక్టర్ వాళ్ళు? ఇబ్బంది ఏం లేదు ఇక్కడ? మీరుమా ఎవరు ఉండాలి ఇప్పుడు డాక్టర్స్? ఎక్కడ ఎప్పుడు భోజనానికి పోతారా? అట్లా కాదమ్మా, ఎప్పుడు వచ్చినా భోజనానికి పోతారా? ఎంతమంది ఉండాలి ఇక్కడ? ఇప్పుడు నైట్ ఎవరు ఎంతమంది ఉండాలి? ఎదురు ఇస్తారు. ఎప్పుడు భోజనానికి పోయినారని చెప్పేదన్నా? పేషెంట్స్ అందరు చాలా మంది కంప్లైంట్ చెప్తున్నారు సరిగే ఉండరని.
ఇదొకటి చెప్పారా మీకు? ఎప్పుడు సాయంత్రం కూడా ఎప్పుడు ఉండరు సరిగా? నైట్ టైం ఎవరు ఎంతమంది ఉండాలి ఇక్కడ? ఎందుకు వేసుకోవాలమ్మా? మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు అంటారు? మీ డ్యూటీ ఏమి? ఎంతమంది ఉన్నారు నర్సులు నైట్? ఇప్పుడు నైట్ ఎమర్జెన్సీ వస్తే ఎట్లా ఏమ్మా? ఇక్కడ ఉండే మామూలుగా ఈ ప్రొసీజర్ ఏంటి ఇక్కడ? మామూలుగా ప్రొసీజర్ ఏమి? ఎంతమంది ఉండాలి ఇక్కడ? డాక్టర్స్ ఎంతమంది ఉండాలి? డాక్టర్స్ రిజిస్టర్ ఎక్కడ ఉంది? మరి ఇప్పుడు ఇంతమందిలో ఇప్పుడు అందరు ఎవరు లేరా? ఇప్పుడు ఈ రోజు లిస్ట్ ఎక్కడ? ఎవరు ఉండాలని ఎక్కడ ఉంది? ఇక్కడ ఇక్కడ ఉండాలి కదా అంటే లోకల్లో కాదు, ఇక్కడ ఉండాలి కదా, హాస్పిటల్లో ఉండాలి కదా అంటారు. లోకల్లో కాదు కదా, బయటికి భోజనానికి పోయే కూడా లేదు కదా, ఇక్కడే ఉండాలి కదా. ఇప్పుడు ఎవరు ఈరోజు ఎవరెవరు ఉండాలా? డాక్టర్స్ ఇంకా లేడీ డాక్టర్స్ ఎవరు ఉండాలా నైట్? ఒక్కరే, మొత్తానికి ఒక్కరేనా? కాదమ్మా, ఇక్కడ నైట్ ఎవరు ఉండాలా నేను అడిగేది మీకు అర్థం అవుతుందా అంటున్నా. ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీకు ఎన్ని డేస్కి ఒకసారి వస్తుంది ఇది? మరి 6 డేస్కి ఒకసారి వచ్చినప్పుడు నైట్ కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండాల్సిందే. నేనైతే ఈ కంప్లైంట్స్ వచ్చిన దానికోసమే నేను వచ్చిన. నైట్ టైం డాక్టర్స్ ఉండటం లేదని చెప్పి చెప్తున్నారు. అది కాకుండా ప్రతి ఒక్కరూ ఉండేటట్లుగా అందరికీ చెప్పండి. ఇప్పుడు ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ టైంలో అయినా వస్తుంటాము. నీట్గా పెట్టండి, ఏం రారు అని అనుకోవద్దండి. నీట్గా అందరికీ చెప్పండి, మార్నింగ్ వచ్చే వాళ్ళకి కూడా చెప్పండి, అందరికీ చెప్పండి, నీట్గా పెట్టండి. ఇప్పుడు మేమంతా కూడా వచ్చినాక కూడా అంతా చేపిస్తున్నాం కదా, హాస్పిటల్ కూడా డెవలప్ కూడా చేస్తున్నారు. మొత్తం అంతా రోడ్ కానీ నీళ్ళది లాస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ అంతా ఆగి గలీజ్గా ఉందని చెప్పారు, చేపిస్తున్నాము. మీరు కూడా నీట్గా పెట్టుకోవాలా. జ్వరమా తగ్గిందా? ఇప్పుడు ఎప్పుడు వచ్చారు? సాయంత్రం. ఏం చేస్తుంటారు మీరు? మరి ఒకరే వచ్చారా? మరి మరి లోపల కూర్చోవచ్చు కదా. వచ్చినట్టు సార్ చూపించుకోండి. ఏమన్నా ఇరుపాపురమ్మా, ఏమైంది? ఏం చెప్పారు డాక్టరు? ఏమన్నా ఏమి 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 కండిషన్? ఏం పేరు మీ పేరు? బసవరాజు. బ్యాక్ పెయిన్తో వచ్చాను. మోస్ట్లీ క్యాల్కులేట్ స్టోన్ లాగా అనుకుని అడ్మిట్ చేసింటారు మార్నింగ్ టైంలో. యాంటీబయాటిక్ పెట్టిన మెల్లగా ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతే పెయిన్ తగ్గుతూ వస్తుంది. తగ్గిందానా పొద్దున్నకి ఇప్పటికి? తగ్గింది. బాగా చూసుకున్నారా ఇక్కడ? కిడ్నీ స్టోన్స్ అని సమ్మర్లో బయటపడుతుంటాం. ఈ సమ్మర్లో ఇలాంటి కేసులు ఎక్కువ వస్తున్నాయి. ఫుడ్ పాయిజన్లు, కిడ్నీ స్టోన్ కేసులు ఎక్కువ వస్తున్నాయి. మీతో పాటు ఎవరు వచ్చారు?
మీరునా ఏ ఊరు? ఆలూరా? ఏం అవునా? ఏం ఫుడ్ నుంచా మీకు? ఆ. ఎండకి వామిటింగ్స్, సన్ స్ట్రోక్ తగ్గిందా? ఎప్పుడు వచ్చారు మీరు? ఆ, తగ్గిందా? బాగా చూసుకుంటున్నారా? ఈ ఊరే, ఆలూరే. మీ పేరు? ఇంటికి పెట్టండి, అందరికీ చెప్పండి.